ప్రభు పేరిట అందరికీ వందనాలు. నేను ఈ రోజున ఇలా మీతో మాట్లాడుతున్నానంటే అది దేవుని కృప. మనల్ని సాతాను ఎలా మోసం చేస్తాడో చూడండి. యేసుక్రీస్తు వారు 33.5 ఏళ్ళు బ్రతికారు కదా, నువ్వు కూడా 33.5 ఏళ్ళు బతుకుతావు, అంతకుమించి బతకవు అనే అపోహ కూడా నాకు పెట్టాడండి అతను. అటువంటి మాయలో ఎవరో పడద్దండి. మనం దేవుడి అండర్లో ఉన్నప్పుడు దేవుడే మంచి మరణం ఇస్తాడండి మనకి, ఆయనే చూసుకుంటాడు. లేదా మనం సాధారణ అండర్లో ఉన్నామంటే మాత్రం చాలా దారుణమైన మరణం మనకు వస్తుందండి. దయచేసి ఎవరు కూడా అటువంటి ఆలోచన పడొద్దు. ఆత్మహత్య అనేది కూడా మహా పాపం అండి. అది చనిపోయిన ప్రతి ఒక్కరూ నాశనకరమైన పాతాళంలోకి వెళ్ళిపోతారండి. దయచేసి అటువంటి ఆలోచన ఎవరు పెట్టుకోవద్దు. నా చిన్నతనంలో నేను ప్రతి చిన్నదానికి చనిపోవాలి అనుకునేవాడినండి. చిన్న వయసులో తెలియక. తర్వాత కూడా నేను ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు నేను చనిపోదాం అని అనుకునేవాడిని తప్ప ఏనాడు భగవంతుడి దగ్గరికి వచ్చి నేను మోకరించి ప్రార్థిద్దాం అన్న విషయం నాకు అప్పటికి తెలియదండి. అలాగే నేను దేవుని ఎదిగిన తర్వాత కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత కూడా దేవుని మనసు ఎరగక అండి, ఆయన ఏంటో అర్థం కాక వచ్చిన పోవట్లే తప్పండి. మనకి ఆయన గురించి మనకు తెలిసినప్పుడు ఎంతో చక్కగా అన్నీ అర్థమవుతాయండి. ఆయన ప్రేమ అర్థమైనప్పుడు, ఆయన యొక్క సంకల్పం అర్థమైనప్పుడు మనం ఎలా బతకాలో అండి, ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. ముందు ఆయన మనం మనస్ఫూర్తిగా ప్రేమించాలండి. ప్రేమించినప్పుడు ఆయన అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అప్పుడు మనం ఎందుకు బ్రతకాలి, ఎందుకు బ్రతుకుతున్నాము, బ్రతికి ఏం చేయాలి, అలా క్రైస్తవులు ఉంటే ఏం చేయాలి, మనం ఎలా పాటించాలి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా విషయాలు మనకి బైబిల్ చదువుకున్నప్పుడు అర్థమవుతాయండి. తెలీదు, ప్రార్థన చేసుకుని అది ఒక పరిశుద్ధ గ్రంథం అండి. దేవుని మాటలు దేవుని అడిగి మనం అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఏదో చరిత్రలో పుస్తకాలు ఉన్నట్టుగా డైరెక్ట్గా జరిగినట్టుగా ఉండదండి. మనం ప్రార్థన చేసుకుని చదువుకున్నప్పుడు మనకు అందులో విషయాలు అర్థమవుతాయి. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ యొక్క కొత్త నిబంధన చదువుకున్నప్పుడు ప్రతి విషయం అర్థమవుతుంది. ఇటువంటి విధానం నాకు లేకండి 5 సంవత్సరాలు నేను అలా బైబిల్ చదవడం కానీ ఎటువంటిది లేదు. ఏనాడు కూడా ఒక అధ్యాయం కూడా చదవలేదండి. అది ప్రార్థన చేసి చదివినప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఏదంటే దేవుని కృప ఉండాలండి. ఆయన కృప లేనిదే మనం ఏం చేయలేము. ఆయన కృప ఉండాలి. అలాగే ఆయనకి మనం సమయం ఇవ్వాలి. ఆయన మన సమయం ఇస్తే ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఎంతసేపు వచ్చి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి మనం పడుకున్నాం అనుకోండి, ఇవే బాధలు, ఇవే కష్టాలు ఏమండి. దేవునికి మనం దగ్గర అయ్యామనుకోండి, మనకి కష్టాలు దూరం అవుతాయి ఏమండి. కష్టాలకి మన దగ్గర అవ్వాలనుకోండి, మనం దేవుడి దూరం అవుతాం. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అందుకని దేవుడి దగ్గరికి మనం దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఎటువంటి కష్టం వచ్చినా మనకి ఈజీగా ఉంటుంది. ఆయన చెప్తాడు, ఇదిగో కుమారుడా, ఇది ఇలా చేయి అలా చేయి అని చక్కగా చెప్తాడండి. ఆయన కింద మనం పని చేసినప్పుడు సర్వం ఆయనకి అప్పచెప్పినప్పుడు అంతా మేలే జరుగుతుంది. ఎందుకంటే సమస్తం ఒక చిన్న చెమ్మకా నుంచి అండి విశ్వం ప్రతి గ్రహాన్ని కూడా చేసింది ఆయనే. అలాంటినప్పుడు ఆయనకి తెలియలేనిది ఏముంది చెప్పండి. ఆయనకి అన్నీ తెలుసు, కానీ మనకేమీ తెలియదండి. ఆయన్ని కొంతైనా అర్థం చేసుకుంటే ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఆయన అర్థం చేసుకోకపోతే మనం ఈ లోకంలో ఎలా బ్రతుకుతామండి, బ్రతకలేం. ఆయన అర్థం చేసుకుని ఆయన ఇష్టపడితే మనకు అర్థమవుతుంది. ఆయన అలా ఎందుకు మన భూమి మీద మనిషికి వచ్చాడు, ఆయన మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు, మన పాపాలు ఆయన మీద ఎందుకు వేసుకున్నాడు అని అర్థం చేసుకుంటే అండి మనకి అన్నీ అర్థమవుతాయి. ఏదైనా ఆయన ఇష్టపడాలండి. ఇష్టపడిన తర్వాత ఖచ్చితంగా ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి అండి. ఆయనకి మనం మనసు ఆయనకి ఇచ్చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో అదే చేయాలండి. మన మనసు ఆయనకి ఇచ్చేసామని చెప్పేసి సినిమాలు చూసి ఏమంటే షికార్లకి వెళ్ళి మన ఇష్టం నచ్చినట్లు తిరిగేసి ఏమంటే ఎక్కడికి అక్కడికి వెళ్తే అది పచ్చి మోసం అవుతుందండి. అంతకుమించి ఏమవ్వదు. అలా మోసం చేసినప్పుడు మన బిడ్డలు మనం మోసం చేస్తే మనకి ఎంత కోపం అవుతుందండి. నేను అలా కోపపడకుండా నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తాడులే అని అనుకుంటాడు ఆయన. అలా వచ్చినప్పుడు నువ్వు తప్పు చేసావు కదా అని గద్దించాడండి. క్షమించేసి మళ్ళీ కొత్తగా నూతనంగా మనల్ని జీవింపజేస్తాడు. మనకు మళ్ళీ ఆశీర్వాదం ఇస్తాడు, మనకు బలం ఇస్తాడు. అన్నీ ఇచ్చి తెలివిచ్చి ఎలా బ్రతకాలి, పరలోకానికి ఎలా సిద్ధపడాలి, రాకడికి ఎలా సిద్ధపడాలి, ఆయన తత్వం ఏంటి అన్నీ నేర్పిస్తాడండి. మనం కేవలం ప్రతిరోజు పడుకునే ముందు ఏకాంత ప్రార్థన చేయాలండి. అదే ప్రతి క్రైస్తవుడికి అతి మూలమైనది మోకాళ్ళ ప్రార్థన. ఆ మోకాళ్ళ ప్రార్థనే నన్ను ఈరోజు ఇంతగా మార్చిందండి. దయచేసి ప్రతి ఒక్కరు మోకాళ్ళ ప్రార్థన చేయండి. దేవుని దగ్గరగా ఉండండి. ఆయనకి అవకాశం ఇస్తే మీతో మాట్లాడతాడు. మీకు అన్నీ తెలుస్తాయి, మీరు ఆశీర్వదింపబడతారు. ఈ లోకంలో బ్రతకడం ఈజీ అవుతుందండి. లేదంటే చాలా కష్టమైపోతుంది. దుష్టుడు మన నుంచి మన వాక్యాలను ఎత్తుకుపోయి మనం ఎలా పడితే అలా చేసి ఆడు చెప్పినట్లుగా వినేలా చేస్తాడండి.
దయచేసి ప్రతి ఒక్కరు కూడా సాతాను అండర్‌లో ఉండకుండా దేవుని అండర్‌లో ఉండండి. ఆయన కృప మీకు అందరికి తోడైండును గాక. ఆమేన్.